దక్షిణాఫ్రికాలో బంగారు గనులు ఎక్కువగా ఉంటాయి. ఈ బంగారు గనులు ఎక్కువగా ఉండడం వల్ల అక్రమ మైనింగ్ గూడా ఎక్కువగానే ఉంటుంది. అక్కడ సర్వసాధారణం కూడా. చాలా అంటే చాలా సర్వసాధారణం అక్కడ బంగారం మైనింగ్ జేయడం అనేది. అయితే ఈ అక్రమంగా చేసినటువంటి వారిని ఎలాగైనా అరికట్టాలని అక్కడ ప్రభుత్వం 2023 డిసెంబర్‌లో ఆపరేషన్ క్లోజ్ ది హోల్ అనే కార్యక్రమాన్నయితే చేపట్టింది. దాంతో దాదాపు 13,000 మంది అక్రమంగా ఈ గనులు తవ్విన వారినైతే అరెస్ట్ చేసింది. దాంతో చాలామంది ఈ అక్రమ గనుల్లో ఉన్నటువంటి వారు బయటకొస్తే అరెస్ట్ చేస్తారనే భయంతో దాదాపు 4,000 మంది ఈ అక్రమ గనుల్లో ఉండిపోయారు. జనవరి నుంచి గూడా. అయితే అలా ఒక్కొక్కరిని బయటికి తేవడం మొదట్లోనైతే దక్షిణాఫ్రికా ప్రభుత్వం వీరిని బయటికి తేము, వీళ్ళు అక్రమంగా చేస్తున్నటువంటి పనులు మేము ఎప్పటినుంచో అరికడుతున్నాం. పైగా ఇప్పుడు వీళ్ళని తీసుకురావడానికి చాలా ఖర్చుతో కూడిన పని. వాళ్ళు చేసిన తప్పుకి ప్రభుత్వం ఎందుకు భరించాలి ఈ నష్టాన్ని అని ఆ ప్రభుత్వం అయితే వాళ్ళని నిరాకరించింది. రక్షించడానికైతే నిరాకరించింది. దాంతో చాలామంది స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో చివరికైతే ఒప్పుకుంది బయటికి తీసుకురావడానికి. వాళ్ళ కోసం నీరు, ఆహారం అలాగే మరికొన్ని జనరేటర్లు తీసుకెళ్ళి ఆ సహాయంతోనైతే కొంతమందిని బయటికి తీసుకొచ్చారు. అయితే ఇప్పటి వరకు అయితే దాదాపు 100 మంది ఆకలితోటి ఊపిరాడక అనేక జబ్బులు చేసైతే మరణించినట్లు తెలుస్తోంది. ఇంకా దాదాపు 500, 600 మంది ఇంకా గనుల్లోనే ఉండిపోయారు. ఇప్పటికీ అందులో సగానికి సగం మంది బయటకొస్తే అరెస్ట్ చేస్తారనే భయంతో రావడం లేదు. కొంత ఆహారాన్నయితే వాళ్ళు సమకూర్చుకుంటున్నారు లోపలే. ఎందుకంటే అక్కడ అక్రమ గనుల్లోనే కొంతవరకు ఆహారం ఉంటది. వాళ్ళు ఎందుకంటే కొన్ని రోజుల తరబడి, నెలల తరబడి అక్కడ గనుల్లో ఉంటారనమాట. ఆ ఆహారంతోటైతే అక్కడ సరిపెట్టుకుంటున్నారు. కొంతమందికి ఆహారం అందడం లేదు. కొంతమందికి ఊపిరాడడం లేదు. కొంతమంది అస్వస్థకు గురయ్యారు. మొత్తానికి ఇప్పటికైతే 96 మందికి పైగానే చనిపోయినట్లు ఒక నివేదికొచ్చింది. కాదు 100 మందికి పైగానే చనిపోతున్నట్లు మరొక నివేదిక అయితే చెబుతుంది. అయితే దక్షిణాఫ్రికా ప్రభుత్వం మాత్రం వీళ్ళందరినీ రక్షించడానికి మేము తీవ్ర ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఎంత నష్టమైనా భరించడానికి మేము కృషి చేస్తున్నాం. కానీ కొంతమంది ఇంకా అరెస్ట్ చేస్తామనే భయంతో బయటికి రావడం లేదు. వాళ్ళు సహకరించాలి అనేదైతే దక్షిణాఫ్రికా ప్రభుత్వం చెప్తుంది. అయితే కొంతవరకైతే కొన్ని స్వచ్ఛంద సంస్థలైతే మాత్రం దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రశంసలు కురిపిస్తున్నాయి. పోనీ ఏదో ఒకలాగా ఒప్పుకున్నారు అని. కొన్ని స్వచ్ఛంద సంస్థలైతే ఇంకా విమర్శలు చేస్తూనే ఉన్నాయి.